హాయ్ అండి అందరికీ. ఈరోజు వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి గొప్పతనం విశిష్టత గురించి తెలుసుకుందాం. వేములవాడ ఇది పేరే ఒక శాంతి సింధువు. ఇది ఊరు కాదు, ఒక యాత్ర. ఇది స్థలం కాదు, ఒక స్మృతి. ఇది ఒక గొప్ప అనుభూతిని, ప్రశాంతతని, భక్తిని, శాంతిని ఇచ్చే అందమైన దేవాలయం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చటి పొలాలు, చారిత్రక ఘట్టాల మధ్య నిలిచిన ఈ ఒక పవిత్ర తీరం ఇది దక్షిణ కాశీ అని ఎందుకు అంటారో ఒక్కసారి వస్తే అర్థమవుతుంది. ఆ గాలిలో పుణ్యం ఉంది, ఆ నేలలో చరిత్ర ఉంది, ఆ దేవాలయంలో దివ్యత ఉంది. ఈ క్షేత్రాన్ని హృదయంగా నిలిచింది రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ప్రవేశించిన క్షణమే హృదయం నిశ్శబ్దం అవుతుంది. కన్నుల ముందు ఆలయ గోపురం కనబడగానే మనస్సు వంచుతుంది. 8వ శతాబ్దంలో చాళుక్య వంశాధిపతి రాజరాజ నరేంద్రుడు నిర్మించిన ఈ ఆలయం కేవలం రాళ్లతో కాదు, భక్తితో కూడిన కట్టడం. ఈ ఆలయం 8వ శతాబ్దంలో చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు చోళుడు నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఓసారి ఆయన అనుకోకుండా ఒక మునిపుత్రుని హత్య చేశాడు. ఆ పాపం వల్ల కుష్ఠవ్యాధితో బాధపడుతూ పశ్చాత్తాపంతో వేములవాడలోని రాజన్న స్వామి ధర్మగుండంలో స్నానం చేసిండు. తర్వాత స్వామివారి దర్శనంతో ఆయుష్ సంపాదించాడు. తన శాపం నుండి కూడా విముక్తి అయిన తర్వాత ఆ క్షణమే నరేంద్రుడు తన జీవితాన్ని భక్తికి అంకితం చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మధ్యలో ఆలయ విభాగాలు చూపించడం వల్ల ఈ ఆలయ ప్రత్యేకతతో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది హరిహర క్షేత్రం. ఈ ఆలయం యొక్క విశిష్టత మధ్యలో రాజరాజేశ్వర స్వామి, కుడివైపు రాజరాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపు సిద్ధి వినాయకుడు. ఇక్కడ శివుడు, అమ్మవారు శక్తి రూపంలో, వినాయకుడు ఆరాధన అన్నీ కలిసి ఒక ఏకత్వంలో ఉన్నాయి. అందుకే ఇది మత సామరస్యానికి ప్రతీక. దేవుళ్ళే కాదు, ఇక్కడ దర్గా కూడా మానవతానికి నిదర్శనం. ఇక్కడి భక్తులు ఎంతో విశ్వాసంతో వస్తారు. ధర్మగుండంలో స్నానం చేసి కోడెమొక్కులు ఇస్తారు, తలని కొరిగించుకుంటారు. శివరాత్రి వస్తే వేములవాడ జాతర వేరే లోకంలో మారుతుంది. దీపాల వెలుగులో ఆలయ ప్రాంగణం నిండిపోతుంది. కార్తీక మాసం, శ్రావణ మాసం, శివరాత్రి ఇవన్నీ ఈ క్షేత్రాన్ని జ్ఞాపకాలతో నింపుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఇది దక్షిణ భారత ఆధ్యాత్మిక నాభి కేంద్రం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 76 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. అందులో ముఖ్యమైన పనులు అన్నప్రసాద భవనం, అభిషేక మండపం, విశ్రాంతి గదులు, దర్శన సౌకర్యాలు. ఇది కేవలం ఆలయ అభివృద్ధి కాదు, ఇది భక్తుల అనుభవాన్ని గౌరవించడం అని కూడా భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే దీని భక్తులు దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పొందే పుణ్యం, భక్తి అనుభూతి ఉత్తర భారతదేశంలోని కాశీకి సమానమైనదిగా భావిస్తారు. ఉత్తరంలో ఉన్న కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో, మనశ్శాంతి, మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయని అనుభవిస్తారు. ఎలా అయితే నమ్మకం ఉందో దక్షిణ కాశీ అని దీనికి కూడా అదే విధంగా పేరు వచ్చింది. దక్షిణ కాశీ అనేటువంటి వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే పుణ్యాలు వచ్చి శాంతి భద్రతలతో ఉంటారని చెప్పేసి ఒక నమ్మకం. అందుకే దక్షిణ కాశీగా పేరు వచ్చింది వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి.
ఈ గుడి యొక్క ముఖ్య విశిష్టతలు ఏంటంటే సమ్మక్క సారక్క జాతర, అడవి కోయ జాతుల వాళ్ళు జరుపుకునే వాళ్ళ కులదేవతగా పూజించుకునే వాళ్ళ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరకు వెళ్లే ముందు ఖచ్చితంగా గంగ స్నానం చేసి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని మన కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఈ జాతరకు వెళ్ళాలని చెప్పేసి ఒక నమ్మకం. ఆ జాతరకు వెళ్ళే ఆ దేవతను పూజించుకునే భక్తులకి అలా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, గంగా స్నానం చేయకుండా కానీ ఈ ఆలయాన్ని దర్శించుకోకుండా, కొండగట్టు స్వామిని దర్శించుకోకుండా మనం వెళ్ళి జాతర చేసుకుంటే అందులో ఏదో ఒక పాప ఫలితం అనేది ఉంటుంది. ఆ పాప ఫలితం కూడా ఆ జాతరలో మనం చేసుకున్న వెంటనే మనకు చూపిస్తుంది అని చెప్పేసి ఒక విశ్వాసం. ఇది మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది మేము వెళ్ళినప్పుడు. అందుకే జాతరకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా గంగా స్నానం చేసుకొని ఈ టెంపుల్ని దర్శించుకొని మళ్ళీ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఎంత లేట్ అయినా, అప్పుడు వెళ్తే ఎలా ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇవి కంపల్సరీ చేసుకున్న తర్వాతనే మనం జాతర చేసుకోవడం అనేది ఇది ఒక విశిష్టత. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో జరిగే అన్నింటిలోనూ పెళ్లి కార్యక్రమాలలో కూడా ఏ శుభకార్యం చేయాలన్నా, పెళ్లి చేయాలనుకున్నా కానీ ఫస్ట్ గంగా స్నానం చేసి వచ్చినాక ఈ దర్శనం రాజరాజేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ గుండంలో మళ్ళీ స్నానం చేసి తల వెంట్రుకలు ఇచ్చుకొని దేవుణ్ణి దర్శించుకుని దేవునికి మన పెళ్లి కార్డుని ఇచ్చుకొని దర్శించుకున్న తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేయడం అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజల ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఇంట్లో దేవుళ్ళు పూజలు ఎలాంటి మొక్కులు మొక్కినా ఫస్ట్ వేములవాడలోని రాజరాజేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాతనే ఇంట్లో పూజలు శుభకార్యాలు అన్నింటిని జరుపుకోవడం ఇక్కడ ప్రజల యొక్క ఆనవాయితీ. ఇది ఒక విశిష్టత అన్నమాట. ఈ గుడికి వెళ్ళాలి అంటే భక్తి శ్రద్ధలు నమ్మకం మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు మన సైడ్ నుంచి జరగకుండా చూసుకొని వెళ్ళాలి. మనం తెలిసి తెలియకుండా ఏ తప్పు చేసినా కానీ దానికి శిక్ష తప్పకుండా పడుతుంది మనకి. ఆ శిక్ష అనేది ఎన్నో రోజుల తర్వాతనో కాదు, వెంటనే ఆ శిక్ష అనేది అనుభవిస్తాం. మా మమ్మీ ఒక స్టోరీ చెప్పింది. తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్ళిరట. అప్పుడు అమ్మ తెలీదు, అమ్మకు చాలా చిన్న పిల్లట, అప్పుడు ఒక 7 years ఉండొచ్చు. అమ్మకు తెలియకుండా చెప్పులు వేసుకొని అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పులు కిందనే విడిచి పైకి ఎక్కిరట, మెట్లెక్కి లోపలికి వెళ్ళారు. అమ్మ తెలియకుండా అవే చెప్పులు వేసుకొని మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఒక 3-4 steps ఎక్కగానే అంత అక్కడ ఏం లేదట, క్లీన్గా నీట్గా అంత బాగుంది, వాటర్ కూడా లేవు. కానీ తను మెల్లగానే వెళ్తున్నా కానీ కాలు జారి కింద పడిపోయింది. ఎన్ని మెట్లు ఎక్కిందో అన్ని మెట్లకి మీదకి వెళ్ళి దొర్లుకుంటూ కింద పడి కాలుకు తలకు దెబ్బ తగిలిందట గట్టిగా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు శివశక్తులు వాళ్ళందరూ చూసి చెప్పులు వేసుకొని గుడికి ఎక్కుతున్నావు కదా లోపలికి, అందుకే ఆ దేవుని శాపం వల్లనే నువ్వు ఇట్లా జారి కింద పడ్డావు, ఎప్పుడు ఇది తప్పమ్మా, లోపలికి అంత భక్తి శ్రద్ధలతో నీట్గా పద్ధతిగా వెళ్ళాలి, ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్తే అప్పుడు అమ్మ మళ్ళీ దేవునికి దండం పెట్టుకొని ముక్కు రాసి తప్పైందని చెప్పేసి చెప్పులు విడిచి లోపలికి వెళ్ళిందట. అందుకే ఆ దేవుడు అంత పవర్ఫుల్ కాబట్టి భక్తి శ్రద్ధలు నమ్మకం ఎంత ముఖ్యమో అంతే పద్ధతి, నీతి, నిజాయితీగా అక్కడికి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఈ టెంపుల్కి వెళ్తే ఇంకొక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ టెంపుల్ చుట్టూ శివశక్తులు అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, లోపల బయట చుట్టుపక్కల కూడా. శివశక్తులు అనేవాళ్ళు వాళ్ళకి మనం ఒక ఇల్లు మనకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు ఆ రాజన్న టెంపుల్నే వాళ్ళ సొంత ఇల్లుగా భావిస్తారు. వాళ్ళు ఏ పండుగలైనా ఎలాంటి శుభకార్యాలైనా ఫస్ట్ రాజన్న స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పూజలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ సొంత పనులు అనేటివి జరుపుకుంటారు. ఈ దేవుని యొక్క శివరాత్రి రోజు ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అనేది భక్తులు శివశక్తులతో నిండిపోతుంది. ఆ రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఈ మహాశివరాత్రి రోజు ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఒక నమ్మకం, ఈ శివరాత్రి రోజు ఇక్కడ దర్శనం చేసుకున్నా, ఇక్కడ భోజనం చేసినా, ఇక్కడ ఒకరోజు నిద్రించిన చాలా పుణ్యం కలుగుతుందని ఒక నమ్మకం. ఇక్కడ జాగారం చేస్తే కూడా అంతకు 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది అనేది ఒక నమ్మకం. వేములవాడ టెంపుల్ ఇదో పర్యటన కాదు, ఇది ఒక పునర్జన్మ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనంతో మన హృదయం విశ్రాంతి పొందుతుంది, మన పాపాలు కరిగిపోతాయి, మన ఆత్మ శాంతిస్తుంది అనేది ఒక నమ్మకం.
ఈ జీవితంలో ఒక్కసారైనా వేములవాడకు రావాలి, ఒక్కసారైనా దక్షిణ కాశీని అనుభవించాలని చెప్పేసి పాతకాలం నుండి వస్తున్న ఒక ఆత్మీయ నమ్మకం అన్నమాట. ఈ టెంపులే కాకుండా చుట్టుపక్కల చాలా విశిష్టత పేరుగాంచిన టెంపుల్స్ అనేటివి చాలా ఉన్నాయి. అన్నింటినీ దర్శించుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.